ఇది 50 రూపాయలు వస్తాయి. లైన్ అయితే కట్టుకున్నాం. లైన్ అయితే ఫుల్ ఉంది. ఇక్కడనే 10 రూపాయలు కట్టమే ఇక కూడా అవుతుంది ఎలా చిట్ నాకు పెట్టదట్నా పెట్టి నాకు మంది ఒకటే మేము మంచిగా చూపెట్టి నిన్ను లైను మొత్తం అసలు మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు రాకముందు అంతా పట్టించుకోం, ఎట్లయినా పోతున్నాం కదా దేవుని చూడాలని దగ్గర ఉండదు. నాకు ఎప్పుడు దేవుని చూడాలనిపిస్తుంది తెలుసా, వీడికి వచ్చి గిసోని లైన్ కడతాం చూసినావా, అప్పుడు అనిపిస్తుంది దేవుని ఎప్పుడు చెప్తారా నాయన తొందర అయిపోతే మంచిగా కూడా అని చెప్పి అప్పుడు అనిపిస్తుంది. నువ్వు ఇంటికని చెప్పి అబ్జర్వ్ అయ్యి ఎట్లా గుడికేటప్పుడు మీరు ఎప్పుడు దేవుని పట్టించుకోరు. వచ్చేదాకా గిసోని లైన్ నిలిచినప్పుడు మాత్రమే మీకు దేవుడు గుర్తొస్తారు, ఎవరి దాకా గుర్తురాదు. ఏ పోయినాక దర్శనం పోవచ్చు అనుకుంటుంది తప్ప మా ఇంట్లోకి ఎప్పుడు చూడాలనిపించేది. రమ్మని దీని గురించి కూడా నా జీవితంలో ఫస్ట్ టైం నేను ముట్టి పెరిగిన కాంచి ఇంతసేపు లైన్ నిలిచినప్పుడు ఫస్ట్ టైం. ఈ ఐలాండ్కి వచ్చిన కాంచి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నా, కానీ ఇంతసేపు లైన్లో ఎప్పుడు నిలిచాను, ఎప్పుడు డైరెక్ట్ అయిపోతుండే. ఎప్పుడైతే డెవలప్ అయిందో కథం అప్పటి నుంచి ఇట్లా స్టార్ట్ అయినాయి లైన్లు అవన్నీ. అంతకుముందు ఇవన్నీ లైన్లు అవన్నీ మూసేసిరు. అంతకుముందు నైట్ అయితే అవన్నీ ఓపెన్ చేస్తారు, డే టైంలో కాబట్టి కొంచెం వచ్చిన ఫ్లో వచ్చినట్టు పంపిస్తారు. సుక్కలు అనిపిస్తున్నాయి, డెవలప్ అవ్వడైందో కానీ సుక్కలు కనబడుతుంది. అప్పుడు లోపల మొత్తం లైన్లే ఉన్నాయట. నాకు అది తలుచుకుంటున్న ఘోరం భయం అవుతుంది. నాకు అప్పటి నుంచి ఎప్పుడు చూడాలా దేవుడు అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇంత లైన్ కట్టలే, ఇక్కడ ఫస్ట్ టైం. నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఐలాండ్ వస్తున్నా కానీ ఒక్కసారి కూడా ఇంత ఇబ్బంది పడలేదు. ఫస్ట్ టైం నా జీవితంలో. మీ అమ్మ కాళ్ళు మొత్తం వీక్ వస్తున్నాయి, నిల్చొని మొత్తం ఎటు చూసినా పసుపు, ఏం పట్టుకోనికి లేదు, చేయనీకి లేదు, చేతులు మొత్తం పచ్చగా, పైన కోతులు, కింద మంది, మొత్తం కింద ఆగమాగముంది వ్యవస్థ. ఆ పైన మొత్తం గచ్చిన వాటర్ మొత్తం ఇడాచుడు, ఇక్కడనేమో ఇట్లా పైన మొత్తం కోతులు పైకి వెళ్ళి దుంకుతున్నాయి. ఆగమాగముంది వ్యవస్థ అప్పటి నుంచి. ఈ లైన్లో ఆ ముందు కదులుతలేవు, హైదరాబాద్ ట్రాఫిక్లు కదా, జస్ట్ ఒక అడుగు పోయి ఆగినట్టు కొంచెం బోవుడు ఆవిడు, కొంచెం బోవుడు ఆవిడు, కొంచెం బోవుడు ఆవిడు. పైకెళ్ళి కూడా క్లోజ్ ఉందే, పైకెళ్ళి ఉండబట్టది. సో ఇక్కడ ఏదో బొక్కగా ఉంటుంది. ఈ అవ టైం పాస్ అవుతుందని చెప్పేసి అందులో ఏముంటాయని చెప్పేసి కెమెరా పెట్టిన. ఈ అవ్వ అంటే ఏమైనా ఆడుతుంది కావచ్చని ఏం లేదల్లా. ఇట్లాంటివి ఆడితే నాకు అప్పటి లైవ్ నిల్చుని ఏం చెప్తున్నా నాకే అర్థమైంది లేదు. ఏది కావాడితే రికార్డ్ చేస్తున్నా. ఇందులో ఏముంటుంది, చిన్నప్పటి నుంచి అందులో తెలుసు ఏముంటుందో.
ఇప్పుడు ఎట్లుంటో చూపెడతాంటే మొత్తం చీకటి బల్లిపాత్రను ఉందన్న, ఏం లేదు. నాకు ఏదైనా కనిపిస్తా లేవుంది చూడాలనిపిస్తుంది. ఇలాంటివి కనబడ్డా అనుకో లోపడే ఉందని తెలుసుకోవడానికి బాగా ఇచ్చేయడం అనిపిస్తుంది నాకు. లైన్లో భక్తులకు దూపైతే అని చెప్పేసి రీసెంట్ వాటర్ పెట్టరు, అందరూ అదే గ్లాసం మూసుకొని తాగుతారు. హైలైట్ ఏంటంటే కొన్ని వందల ఏళ్ళకి కట్టిన గుడిది ఎంత డిజైన్, ఒక బండకు చిన్న గ్యాప్ లేకుండా కనీసం మన ఏలు పట్టేంత గ్యాప్ కూడా లేకుండా పెట్టారు. ఇప్పుడు మన వాళ్ళు కడితే కోట్లు కాంట్రాక్టర్ లక్షలు కూడా పెడతారు, అది కట్టినాక సంవత్సరంగా కూలిపోతుంది. ఇది కొన్ని వందల ఏళ్ళ గుడి ఇది. అసలు జనాలు ఎట్ట తయారంటే ఈ గుడి సందులో కాయలు పెడితే మంచి అని చెప్పేసి మళ్ళీ కొత్త పుకారు కొట్టించారు. ఈ గుడికి కూడా అన్ని బొట్లు పెడతారు. అసలు అంతకుముందు బొట్లు లేకుండా నీట్గా ఉంటున్నాయి రౌతుతో కట్టిన గుడి ఇది. ఈ మధ్యలో జస్ట్ నాకు తెలిసి ఈ సట్టి ఈ టైంలో అయినట్టుంది ఇది. అంతకుముందు నీట్గా ఉంటుండే. ఇక పైసలు పెట్టుడు కొత్త ట్రెండ్ వాళ్ళు కావాలనే క్రియేట్ అవుతారు కొంతమంది అన్ని ఖరాబ్ చేయడానికి. మంచి చెప్పు. నీ పేరు చెప్పు. ఎక్కడ మీది? ఎందుకు పెడుతున్నావు? చిన్నపిల్లలు అందరూ ఇవరే అట. సో రూపాయికి 2 రూపాయలు కాదు బొట్టు పెడుతున్నారు పాపం. ఇప్పుడు బడికి పోవట్లేగా, ఇప్పుడు వీడియో తీసి పొలి పడుకొని పోతారు. ఆడికి పోతారు కదా చూడు. కథం పోయిగా కథం పట్టుకొని పోతారు. ఏంటి నిండి చెప్తా. నీ పేరేం పేరు? నీ పేరేం పేరు చెప్పు. కథం ఇదే యూరియా మీది? యూరియా ఇది మరి ఏం చెప్తాను? నువ్వు స్కూల్ పోవాను పడకపోతారు వాళ్ళు స్కూల్కి పోతావా? పోతా ఆడకు ఏ స్కూల్ నువ్వు? ఎడు కథం పోయిగా హన్మకొండేనా? సరే. ఈ బొట్టు పెట్టే పిల్లలందరూ ఎక్కడెక్కడ నుంచి వచ్చి బొట్టు పెడుతున్నారు. ఇక కొంచెం లైన్లో వాళ్ళతో కొంచెం టైంపాస్ చేసి ఉండే. అందరూ స్కూల్ కోరాట, అందరూ బడకి కొట్టి వచ్చి ఇక్కడ బొట్లు పెడుతారు అందరికి. ఫుల్ లైన్ ఇంకా పెరిగేది పెరుగుతుంది. మేము వచ్చాక నుంచి ఫుల్ పెరిగింది. ఇక్కడ నుంచి గుడి ఎంటర్ అవుతుంది లోపలికి. ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రెన్స్ ఇది. ఇవి అంతకుముందు లేకుండే ఈ స్టీల్. ఇక్కడ నుంచి ఎంటర్ అవుతుంది ఇప్పుడు. ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రెన్స్. లోపల ఇంకెన్ని లైన్లు ఉన్నాయి అర్థమవుతలేదు నాకు. అసలు ముసలోళ్ళు గుడికి ఎందుకు పోతారో నాకు ఎప్పుడు అర్థం కాలేదు. ఈ లైన్ నిలిచిన నాకు అర్థమైంది. ఎందుకంటే మొత్తం బాడీ నొప్పులు ఉంటాయి కదా, ఇటువంటి లైన్ నిలిచినాం అనుకో ఒత్తి మొత్తం మన బాడీ మొత్తం మసాజ్ అవుతుంది. అందుకే కావచ్చు ముసలోళ్ళు అందరూ గుడికి వస్తారు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక ఒత్తుకొని పోతాం కాబట్టి ఆ బాడీ పెయిన్స్ మొత్తం పోతాయి. అందుకే కావచ్చు ముసలోళ్ళు ఎక్కువ టెంపుల్లో తిరుగుతూ ఉంటారు ఏజ్ పడ్డాక. ఇది గుడి కాంపౌండ్ మెయిన్ ఎంట్రన్స్. ఇది ఇక్కడ మొక్కాలి. ఇది మెయిన్ది. ముందుకు రావాలి. యూట్యూబ్లో వైరల్ అవుతాడు. ఇక యూట్యూబ్లో వైరల్ అవుతుంది. రావు బయటికి కనబడద్దు కదా ఫస్ట్ పండుగ. చెప్తూ మనం ఎప్పుడు లేదు కాదు. అవో రాత్రి మనం పడుకునేది లైన్ అది పైకి అది ఎక్కుతాను. మెట్లు ఎక్కుతాను పైకి. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ
ఈ కుంకుమలు పసుపులు అంతకుముందు లేకుండే, మొన్న ఎవరో ఒకరు ఉట్టిస్తారు అవన్నీ మధ్యలో వచ్చినాయి, ఇవన్నీ అంతకుముందు లేవు. గుడి మొత్తం క్లీన్గా ఉండే, అసలు అంతకుముందు ఇట్లాంటి ఏవి లేకుండే, క్లీన్గా ఉండే. ఎప్పుడైతే ఈ వీడియోలు ఈ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వచ్చిన కాంచే మొత్తం ఇవన్నీ కావాలనే అట్లా వేసిరు. ఆ గుడి మస్తు నీట్గా ఉంటుంది, ఈ మధ్యలో అట్లా వేసిరు. అంతకుముందు అవన్నీ లేకుండే, పసుపుదలుడు కుమరుడు నీట్గా ఉంటుండే కానీ ఇంత లేకుంటుండే. ఇప్పుడు కావాలనే ఒకరు వేసిన అందరు ఒకరు చూసి అందరు కావాలని ఎత్తారు, కానీ నీట్గా ఉంటుంది గుడి మాత్రం. ఒకప్పుడు మంచిగా నీట్గా ఉండే రావుతుంది, ఇప్పుడు అంతా ఆగమానం చేసినాడు. ఎవరో ఒకరు మిస్టేక్గా చేసేటారు, కావాలని మొత్తం బియ్యం పోసిరు, అవన్నీ వేసిరు. బియ్యం గుడి లోపల పోతారు, బయట పోయారు. ఇప్పుడే మేము అవన్నీ యూటర్న్లు బైపాస్లు దిగి ఇప్పుడే ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం. ఫ్లైఓవర్ మీకలు మొత్తం గుడి అంతా కనబడుతుంది, మెయిన్ గుడి అది. అక్కడ మరణ స్వామి ఉంటుంది. ఇక్కడ పైన కూడా బియ్యం ఎత్తురు. అసలు ఆ బియ్యం వేసే ఆచారాన్ని ఇక్కడ లేనలేదు. బియ్యం గుడి లోపల ఉంటాయి, హుండీలు ఉంటాయి. ఇక బయట ఇట్లా ఉంటుంది మొత్తం. ఇప్పుడు కింద తడకలు వేసి తడకల కింద మొత్తం లైన్లే ఉన్నాయి. ఇప్పుడు ఆ లైన్లు క్లోజ్ ఉన్నాయి, నైట్ ఓపెన్ అవుతాయి. సో మేము ఇక్కడ నుంచి మెట్లెక్కి దిగినామంటే డైరెక్ట్ మెయిన్ గుళ్ళకి వెళ్ళిపోతాం. ఇక గుళ్ళకి ఎంటర్ అయినామంటే అక్కడనే స్టార్ట్ అవుతుంది బియ్యం వేసుడు, అవన్నీ మొక్కులు సంబంధించినవన్నీ అక్కడనే ఉంటాయి. సో గుళ్ళే కెమెరాలు అలా ఉండయి, ఏమున్నా ఎడికే లాస్ట్ ఎంట్రన్స్ ఇక్కడి వరకే తీసుడు, ఆడ తీయనియరు. కింద మొత్తం లైన్లో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ క్లోజ్ ఉన్నాయి కానీ నైట్ ఓపెన్ చేస్తారు, డే టైంలో ఓపెన్ చేయరు. డే టైంలో ఎందుకంటే అవి కొంచెం తడకలు ఉడకపోతుంది కాబట్టి డే టైంలో పోయారు. సో నైట్ టైం కొంచెం కూల్ ఉంటుంది కాబట్టి ఆ నైట్ టైంలో అవన్నీ ఓపెన్ ఉంటాయి. నైట్ ఎవరైతే వస్తారో వాళ్ళకు గుడిలోకి ఒక ముందు దేవుడు కనబడతాడు. అక్కడ కెమెరాలు బంద్. ₹100 కింద నుండి వచ్చుకోవాలి. గోల్డ్ అయినా అనేది గోల్డ్ అంటే అంతే అంత దగ్గరికి మనం తీసేస్తా కానీ ఇదే లాస్ట్ ఆగు ఇప్పుడే చూడు బందిగా. సక్సెస్ఫుల్ దర్శనం అయిపోయింది, కానీ లోపల కెమెరా అలౌ లేకుండే, అందుకే తీయలేదు. సో గుళ్ళల్లో కెమెరాలు పెట్టి ఫోటోలు తీయాలి, వీడియో తీయద్దు. సో మనం గుడికి వచ్చి చూడాలి, అట్లా తీసి కరెక్ట్ కాదు. గుళ్ళ వరకు ఎట్లా ఉంటుందో అని చెప్పి చూపెట్టు కరెక్టే, కానీ గుడి లోపల గుడి దేవుడిని చూపెట్టు కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు వచ్చి చూస్తేనే బెటరు, అట్లా చూపెట్టు కరెక్ట్ కాదు. వాళ్ళు అందుకే పెట్టారు, ఎందుకంటే అందరు కెమెరాలో వీడియో చూపెట్టినాక ఎవరు రారు ఇక్కడికి. సో ఇక్కడికి వచ్చి రియల్గా దేవుడిని చూసినప్పుడే ఆ ఫీల్ వెళ్తుంది మీకు. వీడియోలో కెమెరాలో చూస్తే మీకు ఏమర్థం కాదు. సో నాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అనిపించింది. 2 సార్లు పోయాను నేను, లైన్లోకి వెళ్ళి పోయొచ్చి మళ్ళీ ఎదురుగా పోయినా గ్యాప్లా. తెలుసుగా మన కథ వేరే ఉంటుంది, మనం చక్కగా పోతే మనం ఎట్లుంటాం. ఒకసారి నాకు చూసిన సాటిస్ఫాక్షనే, మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ స్పెషల్ దర్శనకి పోయి మళ్ళీ లైన్ నుంచి దగ్గర నుంచి చూసి వచ్చిన. మనం ఎప్పుడో వచ్చే సంవత్సరం ఒకసారి వస్తాం, దేవుని తృప్తి చూడాలి. నడుస్తుంది వీడియో వీడియో నడుస్తుంది. గుండు
తాగడం కదా. విజయవంతంగా ప్రశాంతంగా అయిపోయిన దర్శనం అయితే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది. నేను 2 సార్లు పోయి వచ్చిన. సో ఇక్కడ నుంచి ఎగ్జిట్ రైట్ సైడ్ మొత్తం పడుకుంటారు. మనం తొందర వస్తే గుళ్ళగా వచ్చి వండుకోవచ్చు. సో లేట్ అయితే బయటనే రూమ్లో తీసుకోమనుకోవాలి. అందుకే ఏదైనా గుళ్ళకి పోతే పొద్దున్న రావాలి. పొద్దున వస్తే ఇట్లా మంచిగా మన ప్లేస్ దొరుకుతాయి. మంచి నడిగుల్లో వండుకోవచ్చు. వీళ్ళు టెంపుల్ లోపల వండుకుంటారు. అదృష్టం అంటే వీళ్ళది ఇట్లా ఉండాలి. మేము ఒకప్పుడు ఇట్లనే వండుకుంటుండే. సో ఇప్పుడు కొంచెం డిలే అసలు ఇట్లా అట్లా అయిపోయింది. కానీ మేము ఒకప్పుడు పొద్దున వస్తుండే ప్లేస్ ఇక్కడ ఆపుకొని మంచి ఇక్కడనే వండుకుంటుండే బోనం అయిపోయినాక. సో ఇప్పుడు మొత్తం మారిపోయింది. అందుకే డెవలప్ కావద్దు. డెవలప్ అయితే మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటాయి. ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో అన్ని అవి కూడా ఉంటాయి. డెవలప్ అయితే ఒకటి దాదాపు డెవలప్ అయితే ఒకటే ఉంటారు. లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, 2 ఈక్వలే ఉంటాయి. నేను చిన్న ఉన్నప్పుడు ఇలాంటి ఇవన్నీ ఏవి లేవు. ప్రశాంతంగా ఉంది. మొత్తం ఎక్కడక్కడ వండుకుంటుండే ఖాళీగా ఉంటుండే ప్లేసు. అసలు ఎవ్వరు ఉండకపోతుండే. ఇప్పుడు డెవలప్ అయ్యింది. ఈ వీడియోలు వైరల్ అవట్లా ప్రతి ఒక్కడు అతను లేనోడు కూడా చూడాలనిపించి అత్తురు. దానికి హ్యాపీ. అందరు రావాలి చూడాలి. కానీ ఈ జనానికి కంట్రోల్ చేయడానికే ఇట్లాంటి బార్గెట్లు ఇట్లాంటి సలాకలు ఇవన్నీ పెట్టి కంట్రోల్ చేస్తారు. సో ఇబ్బంది అవుతుంది ఘోరంగా. ఒకప్పటిలాగా లేదు. అసలు ఒకప్పుడు ఎంత మంచి ఉంటుందో ఇప్పుడు అంత ఘోరం అయింది. ఇక్కడ లడ్డు తీసుకోవాలి. సో లడ్డు ఎంతమందికి ఎవరెవరు కావాలో ఇప్పుడు మా ఇంటి దగ్గర వాళ్ళకి తీసుకుపోవాలి. ఒకటి 50, అభిషేకం లడ్డు 50, నార్మల్ లడ్డు 25 అట. ఇక్కడ మనం టెంపుల్కి వస్తే ప్రస్తుతం కంపల్సరీ లడ్డు పక్క. వేరే ఎంచుకొని తీసుకోకుండా లడ్డు అయితే పక్క. ఒకప్పుడు ఇదంతా ఖాళీ ఉంటుండే. ఇప్పుడు ఈ కౌంటర్ పెట్టిరు. ఇక అందరూ వండుకుంటుండే. అటు లెఫ్ట్ రైట్ మొత్తం. అభిషేకాలు అందరూ తిన్నారు. దర్శనం అయిపోయింది. ప్రసాదం తీసుకున్నాం. కొద్దిసేపు కూర్చున్నాం. సో ఇప్పుడు మేము కూర్చున్న గోడ మీద మేము చిన్నప్పుడు ఆడుకుంటుండే. మంచిగా ప్రశాంతంగా ఉంటుండే. కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. నిల్చున్న టైం లేదు. ఎందుకంటే క్రౌడ్ వచ్చారు. నైట్ లైన్లన్నీ ఓపెన్ అవుతాయి. కూర్చోడానికి కూడా టైం ఉంటుంది. కొంచెం అట్లా కూర్చొని పోదామని ఆయనం. అక్కడ ఎంతమంది ఉన్నారు చూడండి మీరే. లడ్డు ఎక్కడ అమ్ముతారు? అక్కడ ఇవరి దాకా అక్కడ కౌంటర్ లోపల లడ్డు ఓన్లీ అభిషేకం లడ్డు మాత్రమే అమ్ముతారట. నార్మల్ లడ్డు మొత్తం బయట అమ్ముతారు. మొత్తం మార్చిరు. అమ్మ డెవలప్ అవుడు ఏందో అని అభిషేకం లడ్డు లోపలట, మిగతా లడ్డులు బయటనట. అదేంది అన్నీ ఒకటి అమ్ముతా అయిపోతుందిగా. ఇంకా ఇది ఉత్తర ద్వారం అంటే ఎగ్జిట్. ఇది గుడికి ఎగ్జిట్ లాగా వాళ్ళు పెట్టింది. ఇది ఇక్కడ నుంచి ఎగ్జిట్. ఈ రథం గుడి చుట్టూ దింపుతారు పట్టుకొని. ఇప్పుడు టికెట్ పెట్టారు. అంతకుముందు టికెట్ లేకుండే, ఇప్పుడు టికెట్ ఉంది. మన ఫ్యామిలీ మొత్తం పట్టుకొని దీన్ని లాగాలి. గుడి చుట్టూ రౌండ్ వేయాలి. ఒకటి ఎక్కడైతే స్టార్ట్ అయిందో వాళ్ళు ఎక్కడనే ఎగ్జిట్, ఇక్కడనే ఎండ్ పాయింట్ ఉంటుంది. దీనికి కిందికే లీగుతుండే. ఒకప్పుడు కింద జాలి కట్టరు, కిందికే లీగుతుండే. ఒకప్పుడు ఎవరు మీకు ఎక్కిందని చెప్పేసి ఎవరు ఇగద్దని చెప్పేసి కింద జాలి కొట్టారు. ఇది చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అప్పుడు కొంచెం నార్మల్ ఉండే, ఇప్పుడు కొంచెం పెద్ద చేసారు. ఇది పట్టుకొని దాని మీద తిరుగుతుండే. అసలు ఎవరు గుంజుకపోయినా వాళ్ళ మీద తిరుగుతుండే. మేము
ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. ఇప్పుడు అట్లా లేకుండే, కొంచెం మొత్తం అంటే మొత్తం మారింది. ఇప్పుడు దానికి టికెట్ అంట, ఒకప్పుడు టికెట్ లేదు, అది ఖాళీగా కూడా ఆల్చాం, ఎవరో ఒకరు పట్టుకొని తిరుగుతుండే. ఇప్పుడు టికెట్ అవన్నీ పెట్టారు. ఇక్కడ నుంచి మొత్తం వెనక మొత్తం షాప్లే ఉంటాయి, చుట్టూ గుడి చుట్టూ మొత్తం షాప్లే ఉంటాయి. ఎల్లమ్మ టెంపుల్ అంతకుముందు లేదు, నేను చిన్నప్పుడు గుడి లేదు, రీసెంట్గా కట్టి లాక్డౌన్ తర్వాత గుడి డెవలప్ అయినాక చుట్టూ కాంపౌండ్ కట్టి ఈ గుడి మధ్య గుళ్ళు 2 అయినాయి మధ్యలో. ఇప్పుడు అంతకుముందు గుళ్ళు ఏమి లేకుండే, ఒక మల్లన్న దేవుడు ఒక్కటే ఉంటుండే, మల్లన్న ఒక పెద్ద మెయిన్ టెంపుల్ ఒక్కటే ఉండే. ఈ చుట్టుపక్కల టెంపుల్ ఇవన్నీ రీసెంట్గా అయినాయి, ఏం లేకుండే ఇవన్నీ. సో ఇట్లా రైట్ సైడ్లో ఒక షెడ్ ఉంటుంది, ఆ షెడ్లో ఉంటుండే మేము ఒకప్పుడు మీ చిన్న ఉన్నప్పుడు. ఇప్పుడు మొత్తం మారినాయి మొత్తం. ఇది మొన్న టెంపుల్. చిన్నప్పటి నుంచి దర్శనం ఎప్పుడైపోతుంది, బోనం ఎప్పుడైపోతుంది అని వేడెత్తుంది. ఎందుకంటే మొత్తం నైట్ అంతా షాపింగ్ ఉంటుండే, బొమ్మలు కొంటుండే, అవడి అన్నీ కొంటుండే. సో ఇప్పుడు మేము పెద్దగారినాం కాబట్టి మా అన్న కొడుకులు వాళ్ళకి బొమ్మలు కొడుతున్నాం. ఒకప్పుడు బోనం ఎప్పుడైపోతుంది, దర్శనం ఎప్పుడైపోతుంది, ఎప్పుడు తిరగాలి, ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు అనుకుంటుండే. ఇప్పుడు వీళ్ళకి కూడా అవుతుంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తలేదు, ఒకప్పుడు తిరిగినాం కానీ. ఇట్లా ఏమైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు వస్తే ఇట్లా క్రౌడ్ ఉంటారు, అసలు పడుకోవడం కాదు, నిలవడానికి కూడా జాగా ఉంటుంది ఇక్కడ. ఘోరం అంటే ఘోరం. సో మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పిన గుర్తుందా, ఈ అంతకుముందు కామన్ కింద పడుకో ఉంటుండే. గుడి కట్టే రాజు మొత్తం పూర్తి కాకముందే చనిపోయినట. సో ఈ గుడి సగమే ఉండే అంతకుముందు. ఇప్పుడు ఇది గుడి కంప్లీట్ కాకముందే రాజు చనిపోయాడు. సో ఇది ఎక్కడెక్కడ పనులు అయిపోయినాయి. సో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని డెవలప్ చేసి ఈ కమాండ్ మళ్ళీ ఆచి నిలబెట్టారు. అంతకుముందు ఇది కింద ఉంటుండే, మొత్తం ఇట్లా జారుతుండే. ఇది కొంచెం డౌన్ చేసి ఇక్కడ దీన్ని పెట్టారు. ఈ దేవాలయం అసలు కనబడపోతుండే, ఇక్కడ మొత్తం ఘోరంగా ఉంటుండే, ఇటు సైడ్ ఎవరు రాకపోతుండే. ఇప్పుడు దీన్ని కొంచెం డెవలప్ చేసారు. అంతకుముందు ఇటు సైడ్ ఎవరు రాకపోతుండే, మెయిన్ గుళ్ళకి వస్తుండే వెళ్ళిపోతుండే. ఈ కమ్మాన్ అట్లా లేకుండే, కింద ఇట్లా అన్ని కనీలు పడుకుంటుండే, దాని మీద పిల్ల జారుతుంటుండే. ఇది ఎగ్జిట్, ఇప్పుడు నేను చూపెట్టే లొకేషన్ మొత్తం ఎగ్జిట్ ఇది. ఇప్పుడు ఆ రథం కానీ అటు ఎగ్జిట్ కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న బిల్డింగ్లు ఏమో దేవస్థానం సంబంధించిన రెంట్ హౌస్లు అవన్నీ.